నిన్న పాషమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి నిర్ధారించారు. దాంతోపాటు ఇంకా మృతదేహాలు కూడా ఆ శిథిలాల కింద ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికి కూడా సహాయక చర్యలు అనేవి జరుగుతున్నాయి. ఇంకా మృతదేహాలు అందులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడికి పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం ఇప్పటివరకు 36 మృతదేహాలు వచ్చాయి. అందులో మాత్రం ఇప్పటివరకు 10 మందిని ఐడెంటిఫై చేశారు. ఇంకా 26 మృతదేహాలను మాత్రం ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అందులో దాదాపుగా చాలా మృతదేహాలు కూడా పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో మాత్రం వాటిని గుర్తించలేని విధంగా ఉన్నాయి. దాంతో వాటి యొక్క డిఎన్ఏలు తీసుకొని శాంపిల్స్కి పంపిస్తున్నారు. ఆ డిఎన్ఏలు వచ్చిన తర్వాత మాత్రం అంటే డిఎన్ఏలు శాంపిల్స్ రావడానికి దాదాపు 48 గంటల సమయం పడుతుందని తెలుస్తుంది. 48 గంటల తర్వాత మాత్రం వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పుడు 10 మృతదేహాలు మాత్రం గుర్తించారు. మిగతా 26 మృతదేహాలు గుర్తించలేని విధంగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులకు మాత్రం సమాచారం ఇచ్చారు. అందులో ఆ 10 మృతదేహాలు మాత్రం తెలుగు వారికి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో మంచిర్యాలకు చెందిన నాగేశ్వరరావు, కడపకు చెందిన నిఖిల్ రెడ్డి, ఇటు తూర్పుగోదావరికి చెందిన పొలిశెట్టి ప్రసన్న, చిత్తూరుకు చెందిన మహేందర్, కడపకు చెందిన రమేశ్రీ ఉన్నారు. దాదాపుగా ఈ ప్రమాదంలో మాత్రం ఎక్కువగా నార్త్ సైడ్ అంటే బీహారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు చెందిన కార్మికులు ఎక్కువగా చనిపోయినట్లు తెలుస్తుంది. మొత్తం కూడా ఈ ఫ్యాక్టరీలో వలస కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. అందువల్ల మాత్రం మొత్తం కూడా నార్త్ సైడ్కి చెందిన కార్మికులు ఎక్కువగా చనిపోయినట్లు తెలుస్తుంది. మొత్తం ఇప్పటివరకు మాత్రం 43 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి 36 మృతదేహాలు తీసుకొచ్చారు. అందులో 10 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 26 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇక్కడ ఒక హెల్ప్ లైన్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే వారి బంధువులకు సమాచారం అందించారు. ఆ బంధువులు ఇక్కడ మాత్రం హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. గుర్తించలేని విధంగా ఉన్న మృతదేహాలకు మాత్రం ఇక్కడ హెల్ప్ లైన్ డెస్క్ దగ్గర డాక్టర్లు మాత్రం డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఆ డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంది. ఆ డిఎన్ఏ శాంపిల్స్ కూడా రావడానికి మాత్రం ఇంకా 48 గంటలు పట్టే సమయం ఉందని, అంటే వారి కుటుంబ సభ్యులకు మాత్రం మృతదేహాలు అందించడానికి ఒక 2 రోజులు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.